నా పెద్ద కొడుకు శ్రేయాస్ విషయంలోది. సో ఈ మధ్య వాడు కాలు ఇరగొట్టుకున్నాడు, సర్జరీ కూడా అంటున్నారు. మొత్తానికి వీల్ చైర్ నుంచి ఆఖరి దాకా వచ్చాడు మా వాడు. కాలు బాలేనప్పుడు కాలుని బెడ్ రెస్ట్ లో ఉంచాలి అన్నప్పుడు, నడవని కూడా నడవద్దు అన్నప్పుడు మా వాడు ఏకంగా స్కూల్లో ఫుట్బాల్ ఆడారు. సో మా శ్రేయాస్ని ఇప్పుడు లోపలికి తీసుకెళ్తున్నాం అన్నమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీన్ అది అల్టిమేట్ ఛానల్. సో నా కొత్త ఇల్లు అప్డేట్స్ అండ్ హౌస్ వార్మింగ్ అప్డేట్స్ అన్ని చూస్తూనే ఉన్నారు మీరు. బట్ ఈ రోజు నేను చేస్తున్న బ్లాగ్ వాటన్నిటికీ డిఫరెంట్ అనమాట, దానికి సంబంధం లేని బ్లాగ్. అండ్ ఇది ఎందుకు చేస్తున్నాను ఈ బ్లాగ్ అంటుంటే, మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏదైతే ఉందో ఆ మిస్టేక్స్ కానీ అది మీకు జరగద్దు. బ్లాగ్స్ చూసే వాళ్ళందరూ కూడా దాదాపు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అనమాట, అరౌండ్ 30s లో ఉన్న వాళ్ళు. సో అలాగే ఇద్దరు పిల్లలు, స్కూల్ పిల్లలు చదువుకునే వాళ్ళు, పేరెంట్స్, మదర్స్ ఎక్కువగా చూస్తున్నారు. ఈవెన్ 20 ఏజ్ గ్రూప్ నుంచి 40 ఏజ్ గ్రూప్ లో మొత్తం ఫీమేల్స్ ఉన్నారు అనమాట నా చూసే వాళ్ళందరూ. పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, ఏమి ఇస్తున్నారు, ఇలాంటివన్నీ, ఏ స్కూల్, ఏ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా బాగా చూస్తున్నారు. నేను పిల్లల గురించి పెట్టినవి కూడా చూస్తున్నారు కాబట్టి ఇది మీకు కూడా యూజ్ అవుతుంది వీడియో అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇట్స్ అబౌట్ మై ఎల్డర్ సన్, నా పెద్ద కొడుకు శ్రేయాస్ విషయంలోది. సో ఈ మధ్య వాడు కాలు ఇరగొట్టుకున్నాడు, సర్జరీ కూడా అంటున్నారు. అదే ఏంటో మీకు చూపిస్తాను. నమస్తే బ్రో. ఇవ్వండి, మొత్తానికి వీల్ చైర్ నుంచి ఇదేమంటారు దీన్ని కట్టే దగ్గరకు వచ్చారు, ఆఖరి దాకా వచ్చాడు మా వాడు. ఇంత పెద్ద పట్టీ వేసుకొని బెడ్ రెస్ట్ లో, ఇదిగోండి ఈ పట్టీ నా అంత ఉంది. ఇది పట్టీ ఏంటి అనుకుంటే మా వాడి బ్రెయిన్ డ్యామేజ్ అయింది అనమాట కదా. ఎల్గమెంటేరా. సో మావాడు స్పోర్ట్స్ పర్సన్, మీ అందరికీ తెలుసు, బ్యాడ్మింటన్ అదే ఆడుతూ ఉంటాడు అనేసి. ఫస్ట్ టైం బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు కాలేదో ఇలా ట్విస్ట్ అయిందనమాట. దాన్ని లిగమెంట్ టేర్ అంటారట. బట్ అది సీరియస్ అనేది నాకు తెలీదు, వాడికి తెలీదు. దాని మీదే మళ్ళీ అసలు అలా టేర్ అయినప్పుడు బ్యాడ్మింటన్ ఆడకూడదంట. మా వాడు దాని మీదే మళ్ళీ ఆడాడు. సో అలా ఆడుతున్నప్పుడు ఆ 60% కాస్త 80% అయింది. అప్పుడు మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము, చూపించాము, పెద్ద హాస్పిటల్స్, ఆర్థోపెడిషియన్స్ అనే దగ్గర తీసుకెళ్తే సరే ఓకే, సర్జరీ లేకుండా కేవలం ఫిజియోథెరపీ మిగతా వాటితో ట్రై చేద్దాం అనుకున్నాం అనమాట. ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ లో ఉన్నాడు యాక్చువల్లీ. ఆ తర్వాత వన్ ఫైన్ డే ఏం చేసావు నాన్న నువ్వు? సిగ్గులేని ఎదవా. మామూలుగా ఒక కాలు బాలేనప్పుడు కాలుని బెడ్ రెస్ట్ లో ఉంచాలి అన్నప్పుడు, నడవని కూడా నడవద్దు అన్నప్పుడు మావాడు ఏకంగా స్కూల్లో ఫుట్బాల్ ఆడారు. ఏంటి, బ్యాడ్మింటన్ చేత్తో ఆడాలి, మావాడు కాలుతో ఫుట్బాల్ ఆడే గేమ్ ఆడాడు అనమాట. అప్పుడు ఏమైంది, ఇలా ఉన్న మోకాలు కాస్త ఇలా వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయి కాలు పడిపోయి మనిషి పడిపోయి, స్కూల్లో నుంచి మాకు ఫోన్ వస్తే నేను ఎక్కడో 150 కిలోమీటర్ల అవతల షూటింగ్ లో ఉంటే, మా ఆయనకు ఫోన్ చేస్తే ఇలా స్కూల్, గాడియం స్కూల్ 30 కిలోమీటర్ల అవతల ఉండే, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా బెడ్ మీద పట్టుకొని, వీల్ చైర్ లో పట్టుకొని కష్టపడి తీసుకొచ్చి ఇలా పడుకోబెట్టామన్నమాట. అది మా పరిస్థితి. అప్పటి నుంచి ఈయన ఇలా బెడ్ లోనే ఉన్నాడు, మేము సేవలు చేస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఇక్కడ చక్కగా చాక్లెట్లు, బిస్కెట్లు ఉండేవి. ఇప్పుడు వాలిని స్ప్రేలు, జెల్లులు, ఫిజియోథెరపీ మిషన్లు. మిషన్ ఏదిరా, ఇక్కడ ఉందా ఇది? ఇదా? అబ్బా ఇదిగోండి, ఫిజియోథెరపీ మిషన్లు, ప్రోటీన్ షేకులు, ఇలా అయిపోయింది మా బతుకు. సో గైస్, మీకు కూడా ఏమైనా లిగమెంట్ టేర్స్ మీ పిల్లలకు వస్తే, వాళ్ళు డాన్స్ ఆడుతున్నప్పుడు కానీ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ వస్తే దాని మీదే ఎవరిని మళ్ళీ పిల్లల్ని ఆడుకోవడానికి పంపించకండి, స్పోర్ట్స్ ఆడడానికి పంపించకండి, డాన్స్ చేయడానికి పంపకండి. అది వస్తే అది తగ్గేదాకా కూడా బెడ్ రెస్ట్, కాలు కదపకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్, ఫిజియోథెరపీ చేయడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే సర్జరీ దాకా తెచ్చుకుంటాడు. ప్రస్తుతం వీడిని నేను హాస్పిటల్కి తీసుకెళ్తే సర్జరీ అని అన్నారనమాట. సో నాకు 14 years కి సర్జరీ చేయించడం అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము ఇంకా సెకండ్ ఒపీనియన్ కోసము ఇంకొక హాస్పిటల్ ఈరోజు ఎంక్వైరీ చేస్తే మా వాళ్ళందరూ కూడా ఒక మంచి హాస్పిటల్ని సజెస్ట్ చేశారు, దానికి తీసుకెళ్తున్నా. అక్కడ ఏమంటారో తెలీదు.
సో ఇవన్నీ కూడా ఈ బ్లాగ్ లో కవర్ చేస్తున్నాను అనమాట. నిజంగా పిల్లలకి ఆల్రెడీ లిగమెంట్ ఎయిర్ అయ్యి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా. అండ్ ఈ వ్లాగ్ లో కూడా నా ఎక్స్పీరియన్సెస్ ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎంత బాగుందో ఇలా చూస్తుంటే. గంటకు ఒకసారి ఐస్ పెట్టుకోవాలని చెప్పారు అనమాట, అందుకే ఐస్ ప్యాక్ కూడా కొన్నాను నేను. సో సేఫ్టీ ఇది కూడా తీసుకెళ్తాను కార్లో. ఇలా ఏమైనా కొంచెం ప్రెస్ అయ్యి నొప్పి అయినా ఈ ఐస్ పెట్టుకుంటుంటే అది నంబర్ ఫీలింగ్ వచ్చేసి పెయిన్ తగ్గుతుంది అనమాట. నేను మా వాడి కాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి మంచి పాయాలు మా మమ్మీ బోన్ సూపులు ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. ఇవాళ కూడా మంచి బోన్ సూపే ఇచ్చాము వీడికి. సో ఇప్పుడే ఫైనల్ రీచ్ అయ్యానండి నేను ఏపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్కి. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 3-4 ఆర్థోపెడిషియన్స్ ని కలిశాను, సర్జన్స్ ని కలిశాను. అందరు కూడా శ్రేయాస్కి సర్జరీ కంపల్సరీ అని చెప్పారు. బట్ 15-16 years కి ఇప్పుడు సర్జరీ అంటూ మొదలు పెడితే తర్వాత వాడు స్పోర్ట్స్ ఆడాలన్నా, డాన్స్ ఆడాలన్నా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు, మళ్ళీ ఏదైనా అవ్వచ్చు. అండ్ ఒక్కసారి మీకు తెలుసు కదా కత్తెర పడింది మన బాడీ గార్డ్ అంటే ఇంకా పార్ట్ ఒరిజినాలిటీ అనేది రాదు అనేసి. సో నాకు చెప్పడం ఏంటంటే, నా ఫ్రెండ్స్ ద్వారా సజెస్ట్ చేశారు ఏంటంటే, ఇక్కడ ఏపియాన్లో మనకి సర్జరీస్ లేకుండా ఎటువంటి ఇంజురీ అయినా సరే, అండ్ మోకాలికి కూడా చాలా మందికి వయసు అయిపోయాక మోకాలు నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సర్జరీసే చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఈవెన్ 3rd, 4th స్టేజ్ ఆఫ్ నీ పెయిన్ లో ఉన్నా సరే సర్జరీ లేకుండా కేవలం ఒక ట్రీట్మెంట్తో వాళ్ళు పెయిన్ ని మొత్తం రిలీఫ్ చేసేసి మళ్ళీ బ్యాక్ మంచి డాన్స్ ఆడేటట్టు చేసేస్తారట కాళ్ళతో. అండ్ నౌ ఐ వాంట్ టు మీట్ అనమాట. దీని గురించి మనకు బోర్డు డౌట్స్ ఉంటాయి కదా, అసలే మన కిడ్స్ లైఫ్ అంత రిస్క్ చేయలేం కాబట్టి అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడిగితే, సరే మిమ్మల్ని డైరెక్ట్గా నేను ఫౌండర్ దగ్గరికి తీసుకెళ్తాను అన్నారు. సో లోపల డాక్టర్ సుధీర్ గారు ఉన్నారనమాట, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఏపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. సో ఒకసారి ఆయన్ని కూడా అడుగుదాం ఏమవుతుంది. అదే దెబ్బ వెళ్తే ఇట్లా క్రాక్ అయింటుంది, లేదు ఇది కాలే. కార్టిలేజ్ అంతా బాగుంది అంటే ఇప్పుడు ఇట్లే వదిలేస్తే ఈ కార్టిలేజ్ కూడా అరిగిపోతుంది, ఈ ఓల్డ్ ఏజ్ ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. స్పెషలిస్ట్ ఇక్కడ మనకి డాక్టర్ మీనల్ చంద్ర గారు ఉన్నారు, చీఫ్ పెయిన్ కన్సల్టెంట్. నాకు ఈవిడ గురించి చాలా మంది చెప్పారు, సెలబ్రిటీస్ కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు వీల్ చైర్ లో వచ్చిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అనేసి. సో ఇవన్నీ మామూలుగా యాడ్స్ లో చూసినట్టుగా అనిపిస్తుంది కదా వినడానికి, అది నిజమా కాదా అనేది కన్సల్ట్ చేయడానికి నేను వచ్చాను. సో కన్సల్ట్ అయితే చేద్దాము, తగ్గుతుందా లేదా మీతో పాటు నేను కూడా చూస్తాను. అండ్ ఏదైనా మా వాడికి 15 ఏళ్ళకి సర్జరీ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి, సో లెట్స్ గో ఇన్సైడ్. There I got my first cramp. It was just a cramp, there was a tear. And then with that cramp only I played badminton. And then I fell. And then after I got my MRI, it was an ACL there. It's been 1 month since that happened, and I had to do therapy. But recently, like 6-7 days ago, I played football with the leg and it's cured. So you were able to play football? I didn't play, let's play. But you were in the ground, standing and everything you were doing. You were able to kick the ball also. Yeah. So then what happened after that? After that, like when I didn't kick the ball straight. Don't hurry for surgery. Okay. Like Maria told me that you're. But only thing is you need to give time. Okay. When he had this ACL injury, he didn't have any instability. Okay. He was on his own. He was walking, right? Then only he was able to go to the ground and he was able to stand. Okay. After that, he did some exerted movement because of which he tried kicking it with the opposite leg and some strain, and because of that, he's like this now.
What I'll do is properly I'll do ultrasound scan. We'll find out what if there is any kind of fluid or anything. That I'll take care. Okay. Then you put him on good rehab. I have a rehab center where I have a sports physiotherapist. She is into cricket academy. She is into Hyderabad Cricket Association. She is a #1 physiotherapist who can take care of him. You see for 15 days how he's improving, how soon he can stand on his leg and walk and then come. If nothing is helping, then you think of surgery. ఓకే. నీ ఆపరేషన్స్ కూడా మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు, ఈవెన్ 3rd 4th స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వితౌట్ ఎనీ సర్జరీ వాళ్ళకి మీరు ట్రీట్ చేస్తారన్నమాట. నా క్లినిక్ కి ట్రీట్మెంట్ ఇదే, స్పెషాలిటీ ఇదే. ఓకే. మోకాల్కి గుజ్జు వర్గం తర్వాత స్టేజ్ 1 నుంచి 2 నుంచి 3 4 వరకు స్టేజెస్ లో ఇట్ విల్ కంటిన్యూ కదా. సో నా దగ్గర మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ స్టేజ్ 3 స్టేజ్ 4 వాళ్ళ. అండ్ నా క్లినిక్ కి సక్సెస్ మోర్ దెన్ 85 to 90% ఉంది. 50,000 పేషెంట్స్ కి సర్జరీ లేకుండా ఓన్లీ పిఆర్పి పద్ధతి ద్వారా వీ హావ్ ట్రీటెడ్ మోర్ దెన్ 50,000 పేషెంట్స్. అచ్చా. సో వాళ్ళు రాగానే అల్ట్రా స్కాన్ చేసి వాళ్ళ పొజిషన్ చూసి ఫస్ట్ ఇది పేషెంట్ కి ఎగ్జామినేషన్ చేయాలి. ఎగ్జామినేషన్ లో కొన్ని ఐడియాస్ అవుతుంది. తర్వాత ఇది అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ప్లేస్ లో ఏ ప్లేస్ లో గుజ్జు వరగది ఐడెంటిఫై చేస్తాము. మొత్తం మ్యాపింగ్ చేస్తాము. కొన్ని మంది పేషెంట్స్ కి నీరు ఉంది, కొన్ని మంది పేషెంట్స్ కి వేరే స్ట్రక్చర్ లో కూడా ప్రాబ్లం ఉంది. మొత్తం ఎంత ప్రాబ్లం ఉందో మొత్తం రాస్తాను. తర్వాత ఇది పేషెంట్ కి బ్లడ్ ద్వారా ప్లాస్మా థెరపీ ద్వారా ఏ ప్లేస్ లో ప్రాబ్లం ఉందో మషీన్ లో చూస్తూ, అల్ట్రాసౌండ్ మషీన్ లో చూస్తూ ఒక స్పెషల్ నీడిల్ ద్వారా పంపిస్తాం. తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంది. ఇది తర్వాత కూడా ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో నా టీమ్ ఉంది. సో ది టీమ్ మొత్తం ఇది ప్రతి పేషెంట్స్ కి వేరే వేరే ప్రోటోకాల్ ఉంది. సో దాని ప్రకారం ఫాలో అప్ చేస్తాము. ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందా, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ నీడ్స్ టు బి చేంజ్డ్, ప్రోటోకాల్ చేంజ్ కి అవసరం ఉందా లేదా మొత్తం చేస్తాం. సో ఇట్స్ అ హోల్ ప్రాసెస్. ఓన్లీ నీ పెయిన్ కేనా లేకపోతే ఇంకా వేరే అదర్ ట్రీట్మెంట్స్ కూడా, నాన్ సర్జికల్స్? ఎనీ టైప్ ఆఫ్ క్రానిక్ పెయిన్, మైగ్రేన్, సియాటికా, స్పాండిలైసిస్, షోల్డర్ లిగమెంట్ ఇంజరీస్, ఫ్రోజన్ షోల్డర్ చాలా కామన్ ఉంది. హిప్ పోస్ట్ కోవిడ్ ఏవియన్ హిప్ పెయిన్, సియాటికా పెయిన్, స్పైన్ పెయిన్, మోకాల్, ankle injuries, ligament injuries, all kind of chronic pain. మైగ్రేన్ లో కూడా, మైగ్రేన్ లో ఇది నా దగ్గర బోటాక్స్ ఉంది, పిఆర్పి ఉంది, ఆల్ లేటెస్ట్ టెక్నిక్స్ ఉంది. షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్ చాలా కామన్ ఉంది డయాబెటిక్స్ లో. అవును మ్యామ్. ట్రైజెమినల్ న్యూరాలజియా ఒక స్పెసిఫిక్ కండిషన్. ఈ ట్రైజెమినల్ న్యూరాలజియాలో ఫేస్ లో ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్ తెలుస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ సూసైడల్ డిజీజ్. ఇది యాక్చువల్ గా ఇన్ బోత్ స్టేట్స్ ఓన్లీ ఈ క్లినిక్ లో వీఆర్ ట్రీటింగ్ ట్రైజెమినల్ న్యూరాలజియా సర్జరీ లేకుండా. విత్ పిఆర్పిస్ తన ట్రీట్మెంట్ ద్వారా డాక్టర్ మీనా ట్రీట్ చేసి మరి మనకి ఏదైనా తగ్గించేస్తారంట ఇక్కడ. సో హ్యాపీ. సో మా వాళ్ళకి ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్ లో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఎపియాన్ కి వచ్చేసి డాక్టర్ మీనా అపాయింట్మెంట్ తీసుకుంటే చాలా అనమాట, అన్ని తగ్గిపోతాయి. ప్రస్తుతానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా సర్జరీ 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 అని అన్నారు. సో 15-16 years కి సర్జరీ ఎంత చాలా కష్టం. 15 years చిల్డ్రన్ కి సర్జరీ చేస్తే కష్టం కదా. తర్వాత హీఈస్ అ స్పోర్ట్స్ పర్సన్, రిటర్న్ టు స్పోర్ట్స్ ఇంపార్టెంట్ ఉంది. సఫరింగ్ చాలా ఎక్కువ ఉంది. దే డోంట్ నీడ్ సర్జరీ. 99% కేసెస్ లో సర్జరీకి అవసరమే లేదు. బట్ ఎంఆర్ఐ లో చూస్తూ ఇది యాంకల్ ఇంజరీ అయింది ఆర్ లిగమెంట్ ఇంజరీ అయింది, ఏసీఎల్ ఇంజరీ అయింది, దే సజెస్ట్ సర్జరీ. అవును. సో పేరెంట్స్ కి భయం అవుతుంది. అంటే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ థింగ్ ఇస్ సర్జరీ. Thank you so much. I'm relieved now. Yeah, no, this is whatever we are doing is separate, but considering his age and all that, and like we also have a sports center, I said, no, so my sports physiotherapist will take good care of. ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వీళ్ళకే ఈవెన్ ఫిజియోథెరపిస్టులు ఉన్నారన్నమాట, స్పోర్ట్స్ కి సంబంధించి rehab specialist. We have a sports center. So sports center lo, because sports person ki rehab is different kada. It is not similar to other people. So na dagra sports physiotherapist undi. She is a very senior sports physiotherapist. She'll take care. మొత్తానికి ఈడు పేషెంట్ ఎన్ పేషెంట్ మే పేషెంట్ అర్థమైతలేదు. యా ఇది తీసేస్తా, ఇంత ఫెవిక్విక్ వేస్తా, మళ్ళీ అయిపోయి సర్జరీ చేసే. మొత్తానికి ఇది సర్జరీ కాదు, బట్ ఇక్కడ బిల్డప్ ఇవన్నీ చూస్తే మాత్రం సర్జరీకి ఏమాత్రం తగ్గుతలేదు అనమాట. ఇంత బిల్డప్ ఇచ్చారా. ఇంకా ఆపరేషన్ థియేటర్ కూడా బాగుంది. మా వాడికి ఇప్పుడు ఇక్కడే లోపల ట్రీట్మెంట్ చేస్తారంట. యాక్చువల్లీ కామెడీ విషయం కాదు కానీ నవ్వు వస్తుంది నాకు ఎందుకు.
ఆడు ఇంకా ఫుట్బాల్ ఆడు, బాస్కెట్ బాల్ ఆడు. సో మా శ్రేయాస్ని ఇప్పుడు లోపలికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇదేంటి అని అంటే సర్జరీ లేని ప్రాసెస్ అంట. ఫస్ట్ మోకాల్లో ఇందాక వాటర్ చూపించారు కదా, ఫస్ట్ ఆ వాటర్ని బయటికి తీసేయడము. తీసేసిన తర్వాత ఒక 2-3 days గ్యాప్ ఇచ్చిన తర్వాత దాంట్లో మోకాల్లో న్యాచురల్గా గుజ్జు ఫామ్ అవ్వడానికి మన దాంట్లో నుంచే బ్లడ్ తీసి దాన్ని ప్లాస్మా కింద కన్వర్ట్ చేసి మన ప్లాస్మాని మన మోకాళ్ళకి గుజ్జుకి ఇంజెక్ట్ చేయడం, అంతే అనమాట ప్రాసెస్. దీనికోసం పాపం చాలా మంది వయసు పైబడ్డ వాళ్ళు, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు అంత పెద్ద పెద్ద సర్జరీలు అయినా సరే మళ్ళీ కట్టపట్టుకొని నడిచి ఇవన్నీ బాధపడుతున్నారు. బట్ మన వాడికి అయింది వేరే ఇంజురీ, బట్ ట్రీట్మెంట్ మాత్రం దీన్ని పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారానే సర్జరీ లేకుండా చేస్తా ఉన్నారు. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం రండి. మీ 11th standard కదా శ్రేయస్, యూఆర్ డూయింగ్ బైపీసీ, కామర్స్, ఎంపీసీ. మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉందా? యూ లవ్ మ్యాథ్స్. నాకు మ్యాథ్స్ చాలా కష్టం, like all girls kada. You feeling pain, so I'm just sending for culture just to rule out if there was any infection or not. మొత్తానికి వీల్ చైర్ లో వచ్చిన మా వాడు ఫైనల్ నడవగలుగుతున్నాడు అనమాట. అది సింగిల్ ట్రీట్మెంట్ తో. సో ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంది, సర్జరీ అవసరం లేదు అనే మాట వినగానే నిజంగా నాకు చెవుల్లో పానకం వేసినట్టుగా అనిపించింది. ఆర్ యూ హ్యాపీ? సో మనకి ఎలాంటి స్టేజెస్లో ఉన్నా సరే నీ పెయినే కాకుండా, ఓల్డ్ ఏజ్లో వచ్చే నీ పెయిన్స్ అనే కాకుండా, మైగ్రేన్స్కి సంబంధించి, షోల్డర్స్కి సంబంధించేలా మనకి ఎటువంటి పెయిన్స్ ఉన్నా సరే ఆ పెయిన్ని ఈజీగా మేనేజ్ చేస్తారు, ఇక్కడ పెయిన్ లేకుండా చేస్తారనమాట. అది నాకు బాగా నచ్చింది. అండ్ మొత్తానికి 4 హాస్పిటల్స్లో అవ్వలేంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఐపిఆన్లో అయిందనమాట. ఐ రియలీ థ్యాంక్ డాక్టర్ మీనల్ అండ్ డాక్టర్ సుధీర్ గారు. వెరీ హ్యాపీ. సో మీకు కూడా ఎలాంటి పెయిన్స్ ఉన్నా సరే మీకు సర్జరీలో వెళ్ళకండి, హ్యాపీగా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది నేను వచ్చింది అయితే ఇక్కడే మనకి కృష్ణపట్నం ఆపోజిట్, రెస్టారెంట్ ఆపోజిట్, జూబ్లీ హిల్స్లోనే ఉంది ఈ హాస్పిటల్. అండ్ ఈ హాస్పిటల్ యొక్క నేను కాంటాక్ట్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్ అండ్ వీళ్ళ అడ్రస్, గూగుల్ మ్యాప్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఇన్ కేస్ మీరు కూడా ఎవరికైనా ఇలా మేనేజ్ చేయడంత పెయిన్ ఉంది, సర్జరీ చెప్తున్నారు అని అనుకుంటే ఏం అక్కర్లేదండి, హ్యాపీగా ఇక్కడికి వచ్చేసేయండి. మాకు ఉపయోగపడ్డట్టే మీకు కూడా ఉపయోగపడాలి. ఈవెన్ యంగ్ జనరేషన్, మీ ఇంట్లో కూడా స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళు ఉన్నా కూడా ఎటువంటి ఇంజురీస్ అయినా కదా హ్యాపీగా మనం ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని జస్ట్ ఒక 2-3 సిట్టింగ్స్లోనే అయిపోతుంది అనమాట. ఫస్ట్ మా వాడిది వాళ్ళ ఫస్ట్ సిట్టింగ్ అయిపోయింది, ఇంకొక 2 sittings ఆఫ్ పిఆర్పి చేసేసి ఫిజియోథెరపీ చేస్తే ఇంకా ఆల్ సెట్ అయిపోద్ది, ఆ లిగమెంట్ కూడా కరెక్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఇంకొక 4 monthsలో మళ్ళీ వీడు బ్యాడ్మింటన్ కూడా ఆడొచ్చట. హే కమాన్, లెట్స్ గో. సో దాట్స్ అబౌట్ హర్ శ్రేయా సర్జరీ జర్నీ అనమాట. అండ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్స్. బై బై.